అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఏం చెప్తారు ఈ జనరేషన్ వాళ్ళకి సినిమా? ఈ జనరేషన్ కి కాదు, ఏ జనరేషన్ కానీ జగదేవి అదనొస్తుంది. ఇంకా ఒక స్వీట్ మెమరీ. అంటే అప్పుడు ఇప్పుడు ఏం తేడా ఉంది మూవీలో? డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా మీకు? అప్పుడు చూసినా సరే ఇప్పుడు కూడా అది ఓల్డ్ మూవీలా అనిపిస్తుందా? ఇప్పటికీ అది కొత్త ట్రెండ్, అది ఎప్పుడు ట్రెండ్ సెట్టర్. మరి వింటేజ్ మెగాస్టార్ గారు ఎలా అనిపించారు? వింటేజ్ మెగాస్టార్ గారు అంటే అప్పుడు చూసారు కదా, ఇప్పటికీ అప్పటికే మెగాస్టార్ ఎప్పటికైనా మెగాస్టార్, అప్పుడేటి ఇప్పుడేటి ఎప్పుడైనా సరే మెగాస్టార్. భూలాక్ వీరుడే ఎప్పటికీ ఇంకా అతను మెగాస్టార్. స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో వింటేజ్ మెగాస్టార్ గారు ఎలా కనిపించారు? మెగాస్టార్ ఆల్వేస్ మెగాస్టార్ అండి, ఎప్పుడైనా సరే మెగాస్టార్. ఎందుకంటే మేము అతను చూస్తూ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంత లైఫ్ లీడ్ చేస్తాం కాబట్టి. నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఈ మూవీ చూడటం. ఈ మూవీ చూడండి 8th క్లాస్ లో, అంటే స్కూల్ బంక్ కొట్టి ఇంచుమించు అలాంటిది అనుకోండి. మళ్ళీ తర్వాత చూడలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి రిలీజ్ అనేది అనేసరికి ఫ్యామిలీతో కలిసి చూడాలి, పిల్లలతో కలిసి చూడాలని చెప్పేసి వచ్చాను. చాలా ఫుల్ ఎంజాయ్. ఎందుకంటే ఫస్ట్ నుంచి మూవీ ఎండింగ్ వరకు కూడా అసలు ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు వస్తున్నటువంటి గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే అసలు ఆ రోజుల్లో అంత గ్రాఫిక్స్, కెమెరా ఎక్సెంట్ గారి కెమెరా కానీ, రాఘవేంద్ర గారి డైరెక్షన్ అంటే అసలు వస్తుంది ఎక్సలెంట్. ఎంత ఎక్కువ మాట్లాడినా కూడా చాలా తక్కువ అవుతుంది. అంటే చాలా గొప్పగా ఉంది. మేమైతే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. 3D కన్వర్ట్ చేసేసారు కదా, క్వాలిటీ పరంగా కానీ నేను 3D చూడలేదండి, సారీ. నేను 2D లోనే చూసాను. కానీ నేను అంటే కొన్ని ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రీల్స్ లో ఏంటంటే 3D పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు అనేసి అని చెప్పి విన్నాను. బట్ నాకైతే ఫస్ట్ అయితే 2D లో చూద్దాము, దాని తర్వాత టైం కుదిరితే మళ్ళీ 3D లో కూడా ఒకసారి చూస్తాం. ఓవరాల్ గా అప్పటికి ఇప్పటికి ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేశారు థియేటర్ నాకు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం చూడలేదు. సో పార్ట్ 2 మరి పార్ట్ 2 రామ్ చరణ్ గారు చేస్తే బాగుంటుంది, ఒక పవర్ స్టార్ గారు చేస్తే బాగుంటుంది. ఇది మరీ టూ మచ్ అయ్యా. సరే, పార్ట్ 2 అయితే నాకు తెలిసి రామ్ చరణ్ గారే బెస్ట్ అండి. హీరోయిన్ ఎవరన్నా? ఇంకెవరు? జూనియర్ శ్రీదేవి గారే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ కావచ్చు, కోఆర్డినేషన్ అయితే అసలు ఎవ్వరు బీట్ చేయలేరు. వాళ్ళ ప్లేస్ లో ఎవరిని ఊహించుకోలేము కూడా. ఇంకా ఎలా అనిపించింది? చాలా ఎలా చెప్తే మా ఫీలింగ్ అంటే అది నేను పుట్టక ముందు వచ్చిన మూవీ అనమాట. సో ఇప్పుడు నేను అసలు చూస్తానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఆ మ్యూజిక్ అయితే ఇంకా చెప్పలేము, చాలా ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటాం. ఈ సినిమాలో నచ్చిన సీన్ అంటే నచ్చిన సీన్ ఆ సాంగ్ ఒకటి బాగా ఇష్టం, ఇంకా శ్రీదేవి గారి యాక్టింగ్, ఇంకా పన్ను మానవ అనడం, చిరంజీవి గారేమో కామెడీ చేయడం. సో ఇది చాలా అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చూసానంటే, నాకు తెలిసిన 12 years అప్పుడు ఏదో టీవీలో వేసినప్పుడు చూసాను. దాని తర్వాత రెగ్యులర్ గా చూస్తానే ఉంటాం, అది ఎవర్ గ్రీన్ హిట్ మూవీ కాబట్టి. బట్ ఇప్పుడు చూడటం అనేది చాలా అంటే చాలా బాగుంది. వింటేజ్ మెగాస్టార్ గారు ఎలా అనిపించారు? అయ్యో సూపర్, ఇంకా ఆయనకి తిరగలేదు కదా అసలు. ప్రతి సీను కిరాక్ అసలుకి. ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ అసలుకి, ఆయన ఏడ్చినప్పుడు కానీ మన కళ్ళలో కూడా నీళ్ళు వచ్చేస్తాను అనమాట. ఆ రకంగా యాక్ట్ చేశారు ఆయన. అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి ఏంటి డిఫరెన్స్? బాబా ఎల్ఎన్ఆర్ దూరం పెట్టుకున్నానా? సినిమాలలో ఏంటంటే కథ అంతా బాగుండేదండి. ఇప్పుడు మూవీస్ లో ఏముంది, మా హీరో గొప్ప మీ హీరో గొప్ప అనుకోవడం, మాది ఇన్ని కోట్లు మీది ఇన్ని కోట్లు అనుకోవడం తప్ప ఇంకా దానికి మించి ఇంకేమీ లేదు. సో ఇప్పుడు కాలం అంతా క్యాస్ట్లు అవి ఇవి చూసుకొని సినిమాలు హిట్ చేస్తున్నారే కానీ స్టోరీ ప్రకారంగా కానీ సాంగ్స్ కానీ ఏమీ పెద్దగా అయితే అనిపించలేదు. కానీ అప్పట్లో చాలా ఐక్యమత్యంగా ఉన్నింది. వేరే డైరెక్టర్స్ కూడా వచ్చి మూవీస్ కి రైటర్స్ కూడా వచ్చి చెప్పడం కానీ వాళ్ళ ఆ సలహాలని కూడా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈగోస్ ఎక్కువ అయిపోయేసేసి ఎవరు ఒకరి సినిమాలు ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఈ సినిమా సీక్వెల్ తీస్తే ఎవరు చేస్తే బాగుంటుంది? రామ్ చరణ్ గారు అండి. హీరోయిన్ జూనియర్ శ్రీదేవి గారు, ఇంకా జూనియర్ చిరంజీవి గారు, జూనియర్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ. మాకైతే జన్మదండి. ఈ సినిమా గురించి వేచి చూసాం
ఎన్నో పనులు మానేసి వచ్చారు. ఎన్ని రీ రిలీజ్ ఉన్నా ఎవరికి పోకుండా దీనికే వచ్చాం. అంత బెస్ట్ మూవీ. ఆమె కూతురు అప్పుడు టికెట్ రెడీ అయిందంట. రాజమౌళి ఉండాలి సార్. రాజమౌళి అప్పుడు టికెట్ ధర అయ్యా బాబోయ్, టికెట్ ధరలు వద్దునైనా సార్. రూపాయిన్నర సార్ ఎలాగో అలా సంపాదించిపోతుంటుంది. ఇంటి ముంగటే థియేటర్ షాటాకి కింటాలి. ఎంత వర్షం వచ్చినా పోయినాం కానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టం అని పోలేరు. ఇంత బడ్జెట్ తోటి పోలేరు. అయినా కూడా ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం పెట్టొచ్చు. ఏమి జరగలేదు. ఇంకా అదే చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఆయన కనిపిస్తే చాలు. ఏం కూడా అదంతా వేస్ట్. అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. మా పిల్లలు వచ్చి వాళ్ళ పిల్లలు వచ్చేదాకా చేస్తాడు ఆయన. చేస్తూనే ఉంటాడు. ఆయనైనా బాలయ్య అయినా వెంకీ అయినా నాగైనా వాళ్ళ పిల్లలు వచ్చేదాకా చేస్తూనే ఉంటారు. గ్యారెంటీ ఇది, ఖచ్చితం. ఇక మనం చూస్తూనే ఉండాలి. ఇక టికెట్ల ధరలే మాకు కొంచెం బాధ పెట్టి ఏంటంటే డైలీ కూలీ చూడండి మొత్తం ఆయన డబ్బులన్నీ పెట్టాల్సి వస్తుంది సినిమా చూడాలంటే. ఒక 100 కిలో 100-150 అంతే అందరు చూస్తారు. అప్పుడు ఏ పైరసీ అవసరం లేదు, ఏం అవసరం లేదు సార్. టికెట్ల రేట్ల వల్లే రావట్లేదు. ఆయన గురించి చెప్పాలంటే మొక్కలు ఆయనకి. రీ రిలీజ్ ఇది చాలా ఎక్సైట్మెంట్ మ్యాటర్. ఎందుకంటే చిన్నప్పుడు టీవీలో చాలా సార్లు చూసాం, యూట్యూబ్లో చూసాం, చాలా ఎంజాయ్ చేసాం సినిమాని చిన్నప్పటి నుంచి. బట్ ఒక్కసారిగా పెద్ద స్క్రీన్లో చూడడం అనేది థ్యాంక్స్ చెప్పాలి. ఎవరైతే దీన్ని ఇనిషియేటివ్ తీసుకున్నారో వాళ్ళకి థ్యాంక్స్. మెయిన్గా నేనైతే త్రూఅవుట్ సినిమా అప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యాను ఇప్పుడు అలాగే ఫీల్ అయ్యాను. నియర్లీ 25 or 35 ఇయర్స్ అయ్యింది. బట్ కానీ ఇప్పటికి అదే ఫీల్ అవుతుంది. చిరంజీవి అనే సాంగ్స్ కావచ్చు, శ్రీదేవి గారిని చూడటం కానీ చాలా 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 బాగా అనిపిస్తుంది నాకైతే. నాకు పర్సనల్గా ఏంటి అంటే చిరంజీవి గారిని ఇప్పుడు చూసే వర్షన్ చాలా డిఫరెంట్. ఒకప్పుడు ఉన్న వర్షన్ చాలా 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 డిఫరెంట్. ఆయన ఎనర్జీ కానీ, ఆయన పంచెస్ కానీ, డ్యాన్స్, మరి డ్యాన్స్ చాలా అంటే చాలా అనిపించింది. ఇందులో మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే సినిమా చూసేసి కొత్తగా సినిమా గురించి చెప్పేది ఏం లేదు. బట్ నేనైతే చాలా ఎక్సైట్మెంట్ తీసుకుంటున్నా చూడడంలో. ఎందుకంటే యూట్యూబ్లో చిన్న స్క్రీన్ లో చూసే సినిమాని బిగ్ స్క్రీన్ లో చూడడం అనేది చాలా డిఫరెంట్. ఇప్పుడు కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. అసలు ఒక్క టికెట్ కూడా దొరకట్లేదు. ఆ క్రేజ్, ఆ మాస్ చాలా డిఫరెంట్. బాస్ ఇస్ బాస్. థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్సెస్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ సినిమా మొత్తంలో మీకు ఎక్కువ ఇష్టం? సినిమా అంతా ఇష్టం. ఏంటంటే చిరంజీవి గారు, రాజు సడన్ గా అలా అది కానీ శ్రీదేవి గారు నడిచి వచ్చే వాట్ ఎవర్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్, ఒక ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్. గొప్ప విషయం ఏంటంటే అసలు ఇలాంటి మూవీలో ఒక్క బీట్ సాంగ్ మీకు ఆ రోజుల్లో నేను చెప్పాను అన్ని మెలడీస్ చేస్తానని ఇళయరాజా గారు చెప్పారు. సో దట్ ఇస్ వన్. ఇంకా చిరంజీవి గారు లాంటి వ్యక్తిని పెట్టి ఒక బీట్ సాంగ్ వేయకూడదు అనేది ఆ టైంలో ఇట్స్ వెరీ ఓల్డ్ డెసిషన్. బట్ హీ వాస్ నాట్ రాంగ్ అబౌట్ ఇట్. ఆల్ మెలడీస్. ఇప్పుడు కూడా ఏంటి అవన్నీ ఏ సాంగ్ వచ్చినా కెవ్వు కేక లేదండి. 5 years old at the time, 1990లో. సో ఆబ్వియస్ గా నేను ఐ డోంట్ రిమెంబర్ వాచింగ్. పాత రోజులు గుర్తొస్తాయి. ఎందుకంటే ఎన్నిసార్లు చూసాము, చాలా సార్లు చూసాము. కానీ మేము మిస్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే బిగ్ స్క్రీన్ ని చూడాలి. డెఫినెట్లీ చాలా మేము వాళ్ళు పట్టుకొని లాక్కొచ్చాను అనమాట. అసలు చూడాల్సిందే, ఫస్ట్ షో చూడాల్సిందే అని చెప్పి షూటింగ్ లోనే నేను అన్నాను, నేను డీసెంట్ గా మూవీ చూడను, నేను అరుస్తాను చిరంజీవి గారు వచ్చినప్పుడు. అసలు నెక్స్ట్ ఏ సినిమా చూడాలనుకుంటున్నారు చిరంజీవి గారు? అట్లా అంటారా?
పాత సినిమాలు చూడాలి. గరణ మొగుడు గాని గాని అలాంటి స్టోరీస్ అండి, కథలు బాగుండేవి అప్పుడు. ఇప్పుడు సినిమాలు వస్తాయి కానీ పాటకు అర్థం ఉండట్లేదు, కథ కూడా పెద్ద అనిపించట్లేదు. అంటే ఇట్లాంటి మూవీస్ చూసినప్పుడు అండి ఒక్కటి కూడా ఎక్కడ వల్గర్ షార్ట్స్ అని ఏది లేదు. ఇట్స్ జస్ట్ బ్యూటీ అండ్ పర్ఫెక్షన్, నథింగ్ ఎల్స్, జస్ట్ బ్యూటీ అండ్ పర్ఫెక్షన్. ఇదే సినిమాని రామ్ చరణ్ గారు తీయడానికి ప్లాన్ చేస్తున్నారు కదా, మరి రామ్ చరణ్ సెట్ అవుతాడా? సెట్ అవుతారా అవ్వకపోతారా మరి? రామ్ చరణ్ గారు మరి సుదేవ్ గారి డాక్టర్ కాంబినేషన్ లో ఏమైనా చేస్తే జనరేషన్ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, కానీ మ్యాజిక్ వర్కౌట్ అవుతుంటారా? అది మేమనడానికి ఏముందండి, తీసే వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఎవరు తీస్తున్నారు, ఎలా తీస్తున్నారు, మనం కోరితే రాలేదు కదండి ఈ సినిమాలని. అన్న ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బాగుంటుంది, ఇలాంటి సినిమాలు వస్తాయి ఈ జనరేషన్ ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఎటువంటి ఎక్స్ట్రాస్ ఏమి ఇంకా ఉంటుంది. ఒకవేళ ఇదే సినిమాని రీమేక్ చేస్తే ఏ హీరో హీరోయిన్ చేస్తే బాగుంటుంది? రామ్ చరణ్, శ్రీదేవి వాళ్ళ కూతురు, జాన్వీ కపూర్. ఓకే, సాంగ్స్ అవన్నీ కూడా ఎట్లా అదే సేమ్ అంతా బాగుంది చాలా. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.